అమ్మా నీకు 10,000 పంపించాను. చాలా థ్యాంక్స్ అమ్మా. ఎంత వీలైతే అంత త్వరగా వాళ్ళకి పంపించేయి. సరే అమ్మా. ఏమే కోడలి పిల్ల ఎలా చేస్తావా? చిచ్చి, ఈ ఇంటి డబ్బు మీ ఇంటికి పంపిస్తావా? నా కొడుకు రాని ఇంట్లో నువ్వు చేసిన చెండలం అని చెప్పేస్తా. అత్తమ్మా చాలా ఆపదలో ఉన్నారత్తమ్మా వాళ్ళు. అయితే ఒక మాట చెప్పి కదా చెయ్యాలా? అవునత్తమ్మా తప్పైపోయింది. నిన్ననే ఒకటేడు చూసా, కోడలు ఉండిందంతా పుట్టింటికి దారిపోసి చివరి ఆఖరి నాశనం అయిపోయింది. అత్తమ్మా మా ఇంట్లో వాళ్ళు నాకు ఒక పెళ్లి చేయాలని వాళ్ళకు ఉన్నదంతా ఇచ్చేసి దిక్కులేనట్టుగా ఏ ఆదరా లేకుండా ఉన్నారత్తమ్మా. నేను వాళ్ళకి పంపింది కేవలం 10,000 అత్తమ్మా. వాళ్ళు నాకు పంపింది ఈ ఇంటికి అప్పచెప్పింది 10 ఎకరాలు అత్తమ్మా. అయ్యండొచ్చు, అది మొత్తం కట్నమే కదా. ఏమి కట్నం అత్తమ్మా. కూతుర్ని కన్న తర్వాత వాళ్ళకున్నదంతా కూతురికే పెట్టేసి దిక్కులేనట్టుగా అయిపోతున్నారు. అదేం కట్నం అత్తమ్మా. కూతురి పుడితే ఇంట్లో మహాలక్ష్మి పుట్టింది అంటారు, కానీ ఆ మహాలక్ష్మి వాళ్ళ జీవితానికి శాపంగా మారుతుంది అత్తమ్మా. ఉన్నది మొత్తం కట్నం పేరుతో ఊడ్చిపెట్టేసి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేస్తున్నారు. ఎంత దారుణం అత్తమ్మా ఇది. ఉన్న పొలాలని కౌలుకిచ్చి బతికేవాళ్ళు కానీ ఇప్పుడు తినడానికి తిండి కూడా లేనట్టు బతుకుతున్నారు అత్తమ్మా. మీరు ఒక ఇంటి నుంచి వచ్చిన వాళ్ళే కదత్తమ్మా. వాళ్ళకి కేవలం 10,000 మాత్రమే పంపించానత్తమ్మా. సరేలే.